హలో అండి అందరికీ. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తానండి. చూసినారు కదే మీకు నేను రోజ్‌కి లీఫ్ డిజైన్ అండ్ సైడ్ బ్యాంగిల్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేసి చూపిస్తాను. చూడండండి లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అయితే మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి బ్యాంగిల్స్ అనేవి. చూస్తున్నారు కదా నేను 2 కట్ బ్యాంగిల్స్ 4 ఫ్లాట్ తీసుకున్నాను. మనకి 4 సైడ్స్ ఈక్వల్‌గా రావడం కోసము బ్యాంగిల్‌ని రౌండ్‌గా సర్కిల్ చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలండి. మనకి 4 కావాలంటే 4 చేసుకోవచ్చు, 6 కావాలంటే 6 చేసుకోవచ్చు, 8 అయినా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం. ఈక్వల్‌గా రావడం కోసం ఒక పేపర్ మీద రౌండ్ సర్కిల్ తీసుకొని కోణం ఉంటుంది కదా! దాన్ని తీసుకొని మీరు ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్ ఈక్వల్‌గా చేసుకోవచ్చండి. చూసారు కదా! నేనైతేనేమో గోల్డ్ అండ్ రెడ్ మూన్ షేప్ గ్లాసీలో తీసుకున్నాను. అలాగే జర్కన్స్ గ్రీన్ కలర్‌లో తీసుకున్నాను. కింద బేస్ వచ్చేసి గోల్డ్ మూన్ షేప్ వాడుతున్నానండి. ఫస్ట్ రౌండ్‌గా ఒక సర్కిల్ తీసుకోవాలి. గమ్ అప్లై చేసుకోవాలి. దానికి 4 సైడ్స్ ఈక్వల్‌గా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి అప్లై పెట్టుకోవాలండి. కొంతమంది డిఫరెంట్‌గా పెడతారు. నేనైతే ఇట్లా పెడతాను. బ్యాంగిల్‌లో గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం నేనైతే ఇట్లా పెడతానండి. ఎలా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. చూస్తున్నారు కదా! వీడియోలో యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా పెట్టుకోనండి. మనం పైన పెట్టే మూన్ షేప్స్ అనేవి చేత్తో స్టిక్ చేసుకునండి మ్యాక్సిమం. నేను దాంతో స్టిక్ చేశాను కానీ అసలు నాకు రాలేదు. అందుకే తర్వాతవన్నీ నేను చేత్తోనే చేశాను. మిడిల్‌లో నుంచి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ రండి. అవి ఆరిపోయినాక సరి చేసుకోవచ్చండి మనము. ఇట్లా గమ్ము అట్లా ఉన్నప్పుడే సరి చేసుకుంటే అవి సరింగా రావు. మనకి కొంచెం డ్రై అయినాక సరి చేసుకుంటే బాగా వస్తుంది. ఫ్లవర్ కూడా బాగా ఫామ్ అవుతుంది. అది పెట్టుకున్నాక మిడిల్‌లో జర్కన్స్ అనేవి పెట్టుకోవాలి. జర్కన్స్ పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం ఇంకా అది. నేనైతే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చేయాలి అనుకున్నాను కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నాను. చూసినారు కదా! సింపుల్‌గా ఒక రోజ్ అనేది ఫామ్ అయిపోయిందండి. మన ఇష్టం ఎట్లా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రోజ్‌ని ఇట్లా పెట్టుకున్నాను. ఇంకా మనము పైన కూడా స్టిక్ చేసుకోవచ్చు. కానీ సింపుల్ బ్యాంగిలే కాబట్టి ఇంకా లీవ్స్ స్టిక్ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! మనము 3 లైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ నేను 2 తీసుకున్నట్టున్నాను. 3 లైన్స్ తీసుకోవాలి. తీసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరికి మరీ దూరంగా పెట్టుకోవద్దు. అట్లా అని మరి ఒకదాని మీద ఒకటి రాకుండా మనకి చూడడానికి బాగుండేటట్టు నీట్‌గా పెట్టుకోండి. చూసుకుంటే వెంకటేశ్వర నామంలాగా 3 అట్లా పెట్టుకోనండి. లీఫ్ డిజైన్ లాగా వస్తుంది. ఇటు సైడ్ కూడా ఇంకా అట్లాగే పెట్టుకోవడమేనండి. ఫస్ట్ ఒక 2 లైన్స్ తీసుకొని దాని తర్వాత మిడిల్‌లో ఇంకో లైన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా పెట్టుకోనండి. మరీ దూరంగా పెట్టుకున్న స్టోన్స్ కొన్నాటికి త్వరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం దగ్గరగా స్టిక్ చేసుకుంటే మనకి బేస్ కూడా చాలా స్టిఫ్‌గా ఉన్నట్టు ఉంటుంది. మీరు ఒకసారి థ్రెడ్డింగ్ కూడా చూస్తే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. థ్రెడ్డింగ్ అనేది కూడా నేను థ్రెడ్డింగ్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. మెయిన్ మనకి ఇట్లాంటివి చేసేటప్పుడు సింపుల్ డిజైన్స్ చేసేటప్పుడు థ్రెడ్డింగ్ ఇంపార్టెంట్ అండి. మనము ఫుల్ డిజైన్ చేసేటప్పుడు థ్రెడ్డింగ్ చూసినా చూడకపోయినా కానీ ఇట్లాంటి వాటికి మాత్రం థ్రెడ్డింగ్ కంపల్సరీగా చూడాలండి. చూస్తున్నారు కదా! ఇందాక నేను ఆ గ్లూ స్టిక్ పెన్‌తో స్టిక్ చేసి చూపించాను. ఇప్పుడు చేత్తో స్టిక్ చేస్తాను. చేత్తోని త్వరగా అయిపోతుందండి. మీకు పూర్తిగా అర్థం కావడం కోసం మరలా నేను ఇంకో క్లిప్ తీశాను. చూడండండి. క్లియర్‌గా చూడండి. ఈ వీడియోలో మాత్రము ఫ్లాష్ ఆన్ చేసి మరి పెట్టాను. మళ్ళీ మిడిల్‌లో మనం గమ్ అప్లై చేసుకోవాలండి. ఇట్లాంటి మోడల్‌కి మాత్రం గమ్ అనేది ఎక్కువే పడుతుంది. మీరు భయపడాల్సింది ఏం లేదు. ఆరిపోతే మాత్రం అసలు గమ్మే కనిపించదు. ఫస్ట్ మిడిల్‌లో నుంచి ఒక మూన్ని తీసుకోవాలి. సేమ్ మళ్ళీ అట్లాగే మిడిల్‌లో నుంచి ఇంకో మూన్ తీసుకోవాలి. చూసినారు కదా! సేమ్ ఇంకా అట్లాగే మళ్ళీ ఇంకొకటి తీసుకొని సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూ రండండి. మనం ఎటు వీలుగా ఉంటే ఇంకా అటు పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి ఏ బ్యాంగిల్ అయినా మనం చేసేటప్పుడు మన సైడ్ తిప్పుకోవాలని చెప్పి నేను చాలా వీడియోస్‌లో చెప్తూ వచ్చాను. నేను చేసిన ప్రతి వీడియోస్‌లో మన సైడ్ తిప్పుకుంటే మనకి బేస్ ఈజీగా అర్థమవుతుంది. చూసినారు కదా! ఇంకా సేమ్ అట్లాగే అన్ని బ్యాంగిల్స్‌కి మనం స్టిక్ చేసుకోవచ్చు. చూడండి ఇది మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చింది. చేత్తో చేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఆ గ్లూ స్టిక్ పెన్‌తో రావట్లేదు ఇది.
చేత్తోనే మీరు కూడా పెట్టుకోండి. లేదు మాకు గ్లూ స్టిక్‌తో అలవాటే అనుకుంటే గ్లూ స్టిక్ పెన్‌తోనైనా సరే స్టిక్ చేసుకోవచ్చు. మిడిల్‌లో జర్కన్స్ పెట్టుకోవడమేనండి. చూసారా మరీ ప్రెస్ చేయొద్దు. ఊరికే అట్లా స్టిక్ చేయండి. మరీ ప్రెస్ చేస్తే ఏమైద్దంటే మళ్ళీ ఇవి మనం పెట్టిన రోజ్ అనేది కొంచెం పైకి లేస్తుంది. కాబట్టి పైనే స్టిక్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. ఇంకా ఇందాకలాగే లీఫ్ డిజైన్స్ అనేవి పెట్టుకోవడం అండి. అది నేను చూపించట్లేదు. ఇంకోటి సైడ్ బ్యాంగిల్స్ కోసం నేను 4 కట్ బ్యాంగిల్స్ రౌండ్ తీసుకున్నాను. అసలు రౌండ్ మీద డిజైన్ ఎట్లా వస్తుంది ఏంటిది అని చెప్పేసి రౌండ్ తీసుకున్నాను. దానికోసం ట్రయాంగిల్ రెడ్ అండ్ గ్రీన్ 3 mm తీసుకున్నాను. గోల్డ్ ట్యూబ్ బీడ్స్ తీసుకున్నాను. చూసినారు కదా, ఫస్ట్ ఒక 2 లైన్స్ అనేవి తీసుకున్నాను 3 mm పెట్టుకోవడానికి. ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకున్నానండి. మనకి ఈ డిజైన్ అయితే సింపులే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చేశాను. మీకు చూస్తే అర్థమైపోయిద్ది, చూడండి. ఫస్ట్ మనము 3 mm 2 లైన్స్గా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఏంటంటే కొంచెం మిడిల్లో గ్యాప్ ఎక్కువగా అనిపించినట్టు ఉంటుంది మన ఫ్లాట్ కంటే కూడా. ఎందుకంటే ఇది రౌండ్ కదా, ఆ చివరికి ఈ చివరికి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి స్టోన్స్ అనేవి. కానీ ఇది కూడా లుక్ బాగానే ఉంటుంది. కస్టమర్కి నచ్చింది. సో నేను కూడా ఓకే అని చెప్పేసి ప్యాక్ చేసి ఇచ్చాను. చూసినాక ఫస్ట్ నేను గ్రీన్ తీసుకున్నాను. మిడిల్లో ట్యూబ్ బీడ్స్ అనేవి పెట్టుకున్నాను 2 లైన్స్గా. ఇదిగోండి 2 లైన్స్గా పెట్టుకున్నాను. దాని తర్వాత కూడా మళ్ళీ గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 3 mm పెట్టుకోవాలి. 3 mm పెట్టుకున్నాక మళ్ళీ రెడ్ పెట్టుకున్నానండి. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా. 3 mm 2 లైన్స్ 3 mm గోల్డ్ తీసుకున్నాను నేను. మ్యాక్సిమం గోల్డే ఎక్కువ లుక్ వస్తుంది, కొంచెం షైన్ అవుతుంది. వైట్ తీసుకోవచ్చు అంటే ఆ కలర్ కాంబినేషన్కి నాకు గోల్డే సెట్ అయింది, అందుకని నేను గోల్డ్ తీసుకున్నానండి. చూసినారు కదా, సేమ్ ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకుంటూ వెళ్ళినండి. ఇప్పుడు రెడ్ తీసుకుంటాను. సేమ్ ఇంక అంతే, క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంక సేమ్ అంతే అండి, అందులో పెట్టుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు జర్కన్స్ స్టిక్ చేసుకున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్యాంగిల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భవానీ బ్యాంగిల్ కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.